జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఫ్రెండ్షిప్ వద్దనుకున్నాడు కానీ పిన్నిస్ దగ్గర మళ్ళీ మొదలై విధి తోడల్లుడిని చేసింది. ఇంతకీ ఇదంతా ఎలా జరిగింది, ఏం జరిగింది తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ ధనాన్ ధనరాజ్ ఎన్టీ. మాటరాని మౌనమిది మౌన వీణగానమిది మాటరాని మౌనమిది మౌన వీణగానమిది. ఏంటి ఫ్యూచర్ కనపడుతుందా? కొద్దిగా ఫీల్ అవుతున్నా సార్. సాంగ్ అది వేసుకుంటే ఫ్యూచర్ కనపడుతుందేమో డౌట్ వచ్చి. నాగబాబు గారు, ఇంద్రజ గారు, నాకు ఫ్రెండ్ ఉన్నాడండి. వాడు ఏదో చెప్తాడు, నేను ఏదో అని చేస్తా, అది ఏదేదో అయిపోద్ది. నా జీవితంలో నా వాడి ఫ్రెండ్షిప్ లో ఏమన్నా ఉందా అని వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ వాడే ఉంటాడు. ఇప్పుడు ఎంట్రీ సాంగ్ ఎక్స్పెక్టెడ్ వాడు వస్తాడు చూడండి మీరు. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. ఏంట్రా ఆనంద్, ఈ రోజుతో మన ఫ్రెండ్షిప్ కట్ అయిపోవాలని పెద్దమ్మ గుడికి వెళ్ళి 101 టెంకాయలు కొట్టావంట పంతులు గారు చెప్పారు. అవును, కొట్టాను. రే, ప్రతి దానికి ఓకే ఎక్స్పైరీ డేట్ ఉంటదేమో గానీ ఫ్రెండ్షిప్ ఉండదురా ఆనంద్. నీలాంటోడి ఫ్రెండ్షిప్ తో ఎక్స్పైరీ డేట్ ఉండాలి. నీలాంటోడి ఫ్రెండ్షిప్ లో వల్ల నాకు ఏం ఒరిగిందిరా తొక్కలోది. మా చెల్లి పెళ్లి ఉందని చెప్పి 10,000 రూపాయల కోసం వీడి దగ్గరికి వెళ్తే ఫోన్ పే ఎవడో రాంగ్ నెంబర్ చేశాడండి. నా కిడ్నీ దొబ్బెట్టాడు వాళ్ళకి. అంతెందుకు, మొన్నటికి మొన్న ముస్తఫా ఫ్రెండ్షిప్ అన్నాడు సార్. అదేమో మీకు దోస్తన్న ఫ్రెండ్షిప్ స్కిట్ లాగా కనిపించింది. నా వల్ల కాదురా నీతో ఫ్రెండ్షిప్ చేయడము. సరే ఆనంద్, ఎలాగో ఈ రోజుతో మన ఫ్రెండ్షిప్ కట్ అవ్వాలనుకుంటున్నావు కాబట్టి ఈ ఒక్క రోజు నాకు టైం ఇరా. నేను చేసిన తప్పులన్నీ సరిదిద్దుకునే ఛాన్స్ నాకు ఇవ్వరా ప్లీజ్ ఆనంద్, ప్లీజ్. అలాగేరా. సరే ఓకే, ఈ రోజు కలిసి ఉందా అంటున్నావు కదా, సరదాగా అలా బయటికి వెళ్దాం పద. వెళ్దాం పా. అవును, పొద్దున ఏదో చికెన్ తిన్నాను రా, పళ్ళలో ఇరుక్కుంది. నీ దగ్గర టూత్ పిక్ గానీ ఫినిష్ గానీ ఉంటే టూత్ పిక్ పెట్టుకోవడానికి నేనేమో సూపర్ మార్కెట్ రన్ చేస్తానా? ఏదన్నా ఉంటే చాలు, ఇబ్బంది అయ్యయ్యో రే గుచ్చుకుంటది, జాగ్రత్త. పెట్టినోడు నాకు తెలీదా? ఎంత అబ్బో వచ్చేసిందిరా. ఇదిగో ఫినిష్ పెట్టుకో చెప్పుకి. నువ్వు నోట్లో పెట్టుకొని ఎంగిల్ చేసిన ఫినిష్ ని నా చెప్పుకు పెట్టుకోమంటావా? నువ్వు చెప్పుకు పెట్టుంది, నేను నోట్లో పెట్టుకున్నాను. అలాంటిది నేను నోట్లో పెట్టుకుని చెప్పుకు పెట్టుకోలేవా? నాకు నీట్నెస్ అంటే చాలా ఇష్టం రా. అసలు ఆ ఫినిష్ పెట్టుకోవాల్సి వస్తుంది అంటే అసలు నాకు చెప్పులే ఒక్కర్లేదు. మరి ఈ ఫినిష్ ఏం చేయమంటావు? పడేనా? మొలతాడికి పెట్టుకో. నాకు మొలతాడు లేదురా. భార్య అన్న తర్వాత పసుపు తాడు ఉండాలి, మగాడు అన్న తర్వాత మొలతాడు ఉండాలిరా. ఈ మొలతాడు ఎక్కడ దొరుకుద్ది ఇప్పుడు? పక్క పిన్నిస్లే, మొలతాడులే. పక్క ఫినిష్ లో ఇట్రా. నీ దగ్గర మొలతాడు ఉందా? ఉందండి. వాడికి ఒకటి. ఎంత అయితే నీకు ఎందుకురా? ఈ రోజు మన ఫ్రెండ్షిప్ లాస్ట్ డే. వాటితో బేరాలు గీరాలు ఆడతావు, ఎంతో కొంత ఇచ్చి పంపించావు. ఇక 100 రూపాయలు తీసుకో. ఎక్కడికి వెళ్తున్నావు? దీనికి 3 రూపాయలు ఎక్కువ. పో. కట్టావా? కట్టాను రా. వాడు నిన్ను అమ్మ నా బూతులు తిట్టెళ్ళాడు రా. ఎందుకు? మొలతాడికి 100 రూపాయలు ఇస్తావని తిట్టేసరికి నీ ఫ్రెండ్షిప్ కోసం నేను ఇంకొక 100 వేసి ఇచ్చాను. నువ్వు ఎవడరా నాకు 100 రూపాయలు ఖర్చు పెట్టడానికి నా మీద? నువ్వు నా మీద రూపాయి కూడా ఖర్చు పెట్టొద్దు, తొక్కలోది. ఇదిగో 100 తీసుకో. కానీరా, ఆ మొలతాడు ఎందుకు వేసుకుంటారో తెలుసా? పంచ కోసం వేసుకుంటారు. కానీ ఆ మొలతాడికి పంచేస్తే ఉంటదరా, అదిరిపోతావు. ఇప్పుడు పంచ ఎందుకు? మొలతాడు పంచ అనేది భార్య భర్తల లాంటి సంబంధం, దాన్ని మనం విడదీయకూడదు. ఓ పంచి కొనుక్కో. ఇప్పుడు పంచి కొనుక్కోవాలంటే ఎలారా? అయ్యో, పంచలు అమ్ముతావే, పక్క పిన్నిసులు అమ్ముతావే, సవరాలు అమ్ముతావే. నీ దగ్గర పంచి ఉందా? మా వాడికి ఎంత పంచా? సరేలే, ఇగో 500 తీసుకో. బయట పంచ 100 రూపాయలు, మాకు తెలీదా? ఇదిగో బాగో చెప్తున్నా. దరిద్ర ఆడు నన్ను నిన్ను అందరినీ తిట్టెళ్ళాడు. ఎందుకురా? పంచికి 500 ఇస్తారా? వాడికి ఇంకో 500 ఇచ్చి పంపించాను. నువ్వు ఎవడరా నా మీద డబ్బులు ఖర్చు పెట్టడానికి? ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఈ రోజు నీకు నాకు సంబంధం లేదు, అయిపోతుంది, తొక్కలోది. ఎంత ఇచ్చావు? 750 ఇచ్చాను. ఇందాక 500 అన్నావు. మరి తెలిసినప్పుడు అదే ఇవ్వాలి కదా.
ఈ పంచెలో నిన్ను చూస్తుంటే నీకు పెళ్లి సంబంధం కుదిస్తే ఎలా ఉంటదా అనిపిస్తుందిరా. పెళ్లి వచ్చేసిందిరా నీకు. అందరూ పెళ్లిడు వచ్చింది అంటారు. 40 సంవత్సరాలు వచ్చింది, పిల్లనిచ్చే వాళ్ళే దొరకట్లేదురా. నువ్వు పెళ్లి చేసుకుంటావా చెప్పు, నేను పెళ్లి చేస్తాను. చేసుకుంటాను రా. కన్ఫర్మ్. మంచి పెళ్లి సంబంధాలు చూడబడినాయి. పెళ్లి సంబంధాలే సవరాలే. పద్దాక అన్ని బిజినెస్ ఇడే చేస్తున్నాడు. ఒక వ్యక్తి ఒక బిజినెస్ చేయాలని ఎక్కడైనా రాసుందా? అతను పొట్టగోడు కోసం 100 బిజినెస్ చేసుకుంటున్నాడేమో. అవునండి, ఏదో పెళ్లి సంబంధం అన్నారు, ఎక్కడ చాలా మంచి సంబంధం ఉందండి. నాగరాజు గారిని బాగా బలిసిన పార్టీ ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధం చూస్తున్నారు. మీ ఓడికైతే చాలా బాగుంటదండి. ఈడు జోడి బాగుంటుందా? చాలా బ్రహ్మాండంగా ఉంటది. ఓకే సార్, అయితే ఈడు తోడు బాగుంటుందని వెళ్ళిపోతా. అడ్రస్ చెప్పు. డబ్బులు ఇవ్వకుండా అడ్రస్ ఎందుకు చెప్తాడా అతను? ఇదిగో ఈ 1000 తీసుకొని అడ్రస్ చెప్పు. ఈ బక్కోడు దొరకకుండా వెళ్ళిపోవాలి. అడ్రస్ చెప్పేలో. అదిగోండి ఆ పక్కిల్లే నాగరాజు గారి నిలయం అని రాసి ఉంటది. త్వరగా వెళ్ళిపోండి. అలాగే. ఇంటికి ఎందుకు డబ్బులు ఇవ్వ. నాగరాజు గారు. ఎవరయ్యా? నమస్కారం సార్. నమస్కారం. అదే మీ అమ్మాయికి పెళ్లి సంబంధం చూస్తున్నానని బయట బ్రోకర్ చెప్పాడు. అవును. అందుకని వచ్చాను సార్. పెళ్లి కొడుకు మీరేనా? నేను కాదు సార్, ఆనంద్ అని చెప్పేసి సాఫ్ట్వేర్ ఆఫీసర్ అండి. నెలకి ₹1,00,000 వస్తాయి సార్. మంచి కుర్రాడు. కూర్చోండి బాబు, అమ్మాయిని పిలిపిస్తాను. పని మనిషి పరిమళ, అమ్మాయిని తీసుకురామ్మా. నువ్వు సాఫ్ట్వేర్ ఆఫీసర్ వా? ఇది పైన కూర్చోండి. పైన పెద్దోళ్ళ ముందు ఏం పర్లేదు, పైన కూర్చో. అయ్యో బాబు, కింద కూర్చున్నారేంటి బాబు? పెద్దల ముందు పైన కూర్చోకూడదని మా ఇంట్లో వాళ్ళు నేర్పించారండి. అందుకే నేను కింద కూర్చుంటే. బాబు, అమ్మాయిని ఏమన్నా అడుగుతారా? అమ్మాయిని ఏమన్నా అడుగుతాంరా? రేపు పెళ్లి అయిపోయిన తర్వాత అమ్మాయి కాళ్ళు బాగున్నాయో చేతులు బాగున్నాయో డాన్స్ చేయగలదో తెలియాలి కదా. అది ఏమో. ముందు అమ్మాయిని ఏదైనా డాన్స్ చేయాలి. మాయ గారు, అమ్మాయిని ఏదైనా డాన్స్ ఆడపిల్ల అంటే ఇంకా పెళ్లి చూపుల్లో ప్రతిసారి పైకి లేచి డాన్స్ చేయడమేనా? వాళ్ళకి స్వతంత్రంగా బతికే హక్కు లేదా? అమ్మాయి నన్ను కోటప్ప కొరత తిరునాళ్ళలో తిప్పుతావా? సారీ అండి, మా ఫ్రెండ్ చేసిన తప్పుకు క్షమించండి. పద్ధతి అంటే అది చూసి నేర్చుకోవాలి సంస్కారాన్ని. నువ్వు ఉన్నావు ఆపటెత్తులాగా. అమ్మాయి నువ్వేమైనా అనుకో, నాకు వీడికంటే వాడే బాగా నచ్చాడు. అమ్మాయి, నువ్వు వాడిని పెళ్లి చేసుకో. లేదు నాన్న, నాకు ఇతనే నచ్చాడు. నీలాంటి ఉత్తముని నేను వదులుకోలేను బాబు. నాకు ఇంకో కూతురు ఉంది బాబు, రెండో కూతురు. నా చిన్న కూతురు నువ్వే పెళ్లి చేసుకో బాబు. అమ్మాయి, పని మనిషి పరిమళ, అమ్మాయిని తీసుకురామ్మా. ఇదే బాబు. రే, ఎవరైనా బంగారాన్ని ఫస్ట్ చూపించి నల్ల బంగారాన్ని తర్వాత చూపిస్తారా? ఈ బంగారాన్ని ఎప్పుడైనా సేల్ చేసుకోవచ్చు బాబు, ముందు నల్ల బంగారాన్ని సేల్ చేసుకోవాలి కదా. మనం ఇంకా పెళ్లి కార్యక్రమాలు మొదలెడదాం. పదండి వెళ్దాం. అది కాదురా. అది కాదు, ఇది కాదురా. ఏంట్రా శిలాపథకాన్ని పట్టుకొని అలా చూస్తున్నట్టు? పొద్దున చికెన్ తినకపోతే సరిపోయేదిరా. అది నా పళ్ళల్లో ఇరుక్కుంది. ఈ పినిస్ ఇచ్చావు, నా జీవితం మొత్తం నాశనం చేసి ఆ పినిసులు అమ్ముకునేదాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేసావు. అబ్బాయి, ఇందాక నుంచి నడుస్తుంటే కాలు గుచ్చుకుంటుంది ఏంటి అనుకున్నాను. ఇది నా చెప్పుకుండాలి కదా, మర్చిపోయాను రా. దేవుడా, ఏం తప్పు చేశాను నేను నీకు? 101 టెంకాయలు కొట్టా, ఆయన నాకు సడ్డకుండా చేసావు. ఏమండి వస్తారా రారా? యాడికే వచ్చేది? మా చెల్లి పిలుస్తుంది. చెల్లి వచ్చింది. డంబరే గింబరే లాల డంబరే రరే రారిరో. ఆల్ రైట్, సో ఓవర్ టు జడ్జెస్. నాగబాబు గారు చెప్పండి సార్, ఎలా అనిపించింది ఈ స్కిట్? ధనరాజు, మొన్న స్కిట్ అది సీక్వెల్ లాగా అనిపించినా కూడా సీక్వెల్ లా అనిపించలే. యాక్చువల్ గా సీక్వెల్ ఇది యాక్చువల్ గా, కానీ అలా కాకుండా మళ్ళీ ఇంకొంచెం కొత్తగానే అనిపించింది. వాటి ఫ్రస్ట్రేషన్, నీ ఫ్రెండ్షిప్ వద్దురా దేవుడా అనుకున్న ఆఖరికి ఇద్దరిని తోడేళ్ళు చేసావు కదా, హిలేరియస్ గా వచ్చింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అలా నవ్వించుకుంటూనే వెళ్ళావు. వెరీ గుడ్. ఆనంద్ గారు నీకు మంచి సపోర్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ మిగతా ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ నాగబాబు గారు. నా ఓవర్ టు ఇంద్రజా మ్యామ్. ధనరాజ్ గారు, మీ స్కిట్స్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు, 3-4 వారాలుగా ఫ్రెండ్షిప్ మీద ఏం జరుగుతుందనేది ఫాలో అయిన వాళ్ళకి ఈ స్కిట్ చూసేటప్పటికి చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే కనెక్ట్ అవుతారు. Spontaneity connection. సార్ చెప్పినట్టు సీక్వెల్ కనెక్షన్ ఉంది. నాకైతే మాత్రం సూపర్బ్ గా నచ్చింది.
థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. అండ్ మరి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ధనాధన్ ధనరాజన్ టీమ్.